ఇప్పుడు మనం 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది ఘడియల బీజేపీ పార్టీ అధినేత నరేంద్ర మోడీ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో పార్టీ పరంగా, అలాగే చూడాలంటే భారతదేశ అన్ని రాష్ట్రాల పరంగా వారి పరిపాలన రాబోయే కాలంలో ఎలా ఉంది అని మాత్రం నడుస్తున్న యోగ బలం ఎలా ఉంది, విజయలక్ష్మి వరించే యోగం ఉందా లేకుంటే ఇబ్బందులు వచ్చే యోగం ఉందా సిద్ధమండి. మన జానకిరామ్ని అడిగి చూడు నరేంద్ర మోడీ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాముడు వచ్చినండి, సీత వచ్చిన వారి జ్యోతిష బలంలా భద్రాచలం రాముడు వచ్చిండు, అయోధ్య రాముడు వచ్చిండు. ముఖ్యంగా వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం నరేంద్ర మోడీ గారి జ్యోతిష బలం మాత్రం చాలా వరకు అద్భుతమైన యోగ బలం నడుస్తుందండి. వారి జాతక బలానికి చక్రవర్తి యోగ బలం నడుస్తుంది. వారి పరిపాలనలో మాత్రం ముఖ్యంగా మాత్రం ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కనబడ్డాయండి. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నడిచినాయండి. వారు అన్ని రాష్ట్రాల గురించి మాత్రం ఆలోచిస్తుండ్రు. ఒక భారతదేశ ప్రధాని ఉండి మాత్రం ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేసే గుణం ఏం కాదు, అందరినీ సరి సమానం చూస్తారు. కానీ కొన్ని గ్రహ బలాలు మంచి లేవు కాబట్టి చాలా వరకు మాత్రం నిరుద్యోగ సమస్యలు అలాగే నడుస్తున్నాయి. అలాగే మాత్రం కానీ గృహ నిర్మాణ సమస్యలు అలాగే నడుస్తున్నాయి. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలకు వారు ఇచ్చిన వాగ్దానాలు చాలా వరకు ఆగి ఉన్నాయండి. ఇంకోటి వారి జ్యోతిష బలం మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం రాజధానుల గురించి, అలాగే పరిశ్రమల గురించి, అలాగే రైల్వే రంగం గురించి, అలాగే మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కొన్ని కళాశాలల గురించి, ఇంకా రైతుల గురించి సమస్యలు చాలా ఉన్నాయండి. ఆ సమస్యలు కూడా వారు తీర్చే యోగంలో ఉన్నారు. కానీ మాత్రం కొన్ని గ్రహబలాలు సహకరిస్తలేవు వారి పేరు మీద. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం 60% రాష్ట్రాలు వారికి సహకారం చేస్తుంటే 40% రాష్ట్రాల్లో మాత్రం వారి పరిపాలన అంత సంతృప్తికరంగా లేదండి. చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తున్నాయి. ఆ చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వారి అభిమానులు కావచ్చు, బీజేపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే మాత్రం దేశ అరిష్ట కోసం, కాల అరిష్ట కోసం, రాష్ట్రం మీద ఉన్న అరిష్టకం కోసం, ఆ శ్రీరాముడిని మాత్రం శ్రీరామ రాజ్యం స్థాపన కోసం మాత్రం శ్రీరాముని మాత్రం ఖచ్చితంగా మాత్రం సీతారాముల కళ్యాణం చేయాలండి, పూజ చేయాలండి, చండీ యాగం చేయాలి, శాంతి హోమం చేయాలి, మహాగణపతి హోమం చేయాలి. రాబోయే కాలంలో మాత్రం కానీ ఒకనొక కాలంలో మాత్రం రెండోసారి దాటి మూడవసారి ప్రధానమంత్రి అయింది చాచా నెహ్రూ. తర్వాత మాత్రం ఎవరు కాలేదండి. కానీ మాత్రం ఈ నరేంద్ర మోడీ గారు మాత్రం అయ్యే అవకాశం ఉన్నది. కానీ చాలా గడ్డు స్థాయి నుంచి, అంటే వారు ఒక మిడిల్ క్లాస్ స్థాయి నుంచి ఇప్పుడైతే చాలా చాలా లక్ష్మీ స్థాయిలో నడుస్తుందండి. ప్రతి రాష్ట్రాల గురించి, ప్రతి ప్రజల గురించి ఆలోచన శక్తి ఉంది, మంచి చేయాలని తపన ఉంది వారి జ్యోతిష్యంలో. కానీ మాత్రం కొన్ని కారణాల వలన, అంటే కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తున్నాయండి. మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మాత్రం కొంతవరకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రం చాలా వరకు మాత్రం శుభ సూచనలు ఉన్నాయండి. కానీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం అశుభ సూచనలు కనబడతాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే ఇంటి వారైనా సరే, బయటి వారైనా సరే, అలాగే మాత్రం ప్రాంతీయ పరంగా చూసినా, రాష్ట్రాల పరంగా చూసినా, ఎవరు ఇబ్బందులు పెడతారో, ఎవరు అవినీతి పరంగా ప్రజల్ని ఇబ్బంది పడతారో వారు వదిలిపెట్టే యోగం లేదండి. కానీ విజయలక్ష్మి వరించే అవకాశం ఉంది. కానీ చాలా వరకు ఆటంకాలు, చిక్కులు, చికాకులు వచ్చి విజయలక్ష్మి వరించే అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉన్నదండి. కానీ ముఖ్యంగా మాత్రం వారి మీద మాత్రం చిక్కులు, చికాకులు చాలా ఉన్నాయండి. పార్టీ పరంగా మాత్రం బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉందండి. కానీ జీవితాంతం మాత్రం ప్రధానమంత్రి నడిచే యోగం మాత్రం, వారి తర్వాత మాత్రం అమిత్ షా గారికి కూడా నడిచే యోగం ఉంది. అలాగే యోగి గారికి కూడా నడిచే యోగం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి రాష్ట్రం కోసం, అలాగే దేశం కోసం ఖచ్చితంగా మాత్రం పండితుల్ని కానీ, అలాగే సద్బ్రాహ్మణులను తీసుకొని పూజలు, హోమాలు చేసే వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.